హలో. హలో. సో, మనము ఈరోజు సెషన్‌లో లైనక్స్ కమాండ్ బేసిక్ సింటాక్స్ గురించి నేర్చుకుందాం. హ్మ్. సో, మనము ఇంతవరకు డిఫరెంట్ కమాండ్స్ యూజ్ చేసాం గదా! పీడబ్ల్యూడీ కమాండ్, ఎల్ఎస్ఎఫ్ అని ఎల్ఏ కమాండ్, మేక్ డైరెక్టరీ కమాండ్, సీడీ కమాండ్, సీడీ డాట్ కమాండ్స్ మనం యూజ్ చేసాం. కానీ ఈ కమాండ్ అన్నిటికీ ఒక బేసిక్ సింటాక్స్ ఉంది. సో, బేసిక్ సింటాక్స్ గురించి నేను బిగినింగ్‌లో చెప్పింటే మీకు అర్థం అవ్వదు. సో, అందుకు మనము ఒక 4, 5 కమాండ్స్ యూజ్ చేసిన తర్వాత ఈ కమాండ్ సింటాక్స్ గురించి మనం డిస్కస్ చేస్తే అర్థమవుతుందని ఈ బేసిక్ సింటాక్స్ గురించి ఈరోజు సెషన్‌లో మనము డిస్కస్ చేద్దాం. సో, ఈ లైనక్స్ కమాండ్ బేసిక్ సింటాక్స్ ఏంటంటే ఇది. కమాండు, ఆప్షన్స్, ఆర్గ్యుమెంట్స్. సో, ఈ మొత్తం సింటాక్స్‌లో కమాండ్ అనేది మాత్రమే మ్యాండేటరీ. ఈ ఆప్షన్స్, ఆర్గ్యుమెంట్స్ అనేవి ఆప్షనల్. సో, ఆప్షనల్ అంటే మనకు ఎప్పుడైతే అవసరం ఉంటాయో మనం అప్పుడే యూజ్ చేసుకుంటాం. సో, ఇప్పుడు నీకు కమాండ్ అంటే ఏంటి మీకు తెలియాలంటే మనము పీడబ్ల్యూడీ అనే ఒక కమాండ్ యూజ్ చేస్తాం. అది ఒక కమాండ్. ఎల్ఎస్ఎఫ్ అని ఎల్ఎస్ అనేది ఒక కమాండ్. సీడీ అనేది కమాండ్. మేక్ డైరెక్టరీ అనేది ఒక కమాండ్. సో, తర్వాత ఆప్షన్స్. సో, ఈ ఆప్షన్స్‌ని మనం ఎలా ఐడెంటిఫై చేస్తామంటే ఈ ఆప్షన్స్ ఐఫన్‌తో స్టార్ట్ అవుతుంది. మనము ఎల్ అనే ఒక కమాండ్ వాడాం గదా! అక్కడ ఐఫన్ అనేది ఆప్షన్ ఇండికేట్ చేస్తుంది. లేదా డబుల్ ఐఫన్ అనేది కూడా ఆప్షన్ ఇండికేట్ చేస్తుంది. సో, ఇవి కమాండ్ యొక్క ఫంక్షనాలిటీని చేంజ్ చేస్తుంది. సో, అవి ఎలాగో మనము డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఆర్గ్యుమెంట్స్. సో, ఆర్గ్యుమెంట్స్ అనేవి ఏంటంటే మనము ఈ కమాండ్ కానీ లేకుంటే అలాంగ్ విత్ కమాండ్ ఆప్షన్స్ కానీ మనం పాస్ చేస్తాం. సో, ఫర్ ఎగ్జాంపుల్ మనము మేక్ డైరెక్టరీ అని క్రియేట్ చేస్తాం కదా! మేక్ డైరెక్టరీ నేమ్ ఇచ్చాం. సో, ఇవి మనం ఎగ్జాంపుల్స్‌తో ఎక్స్‌ప్లెయిన్ చేస్తే నీకు క్లియర్‌గా అర్థమవుతుంది. నేను ఎగ్జామ్స్‌లోకి వెళ్తాను. సో, ఇప్పుడు మనకి బేసిక్ కమాండ్ సింటాక్స్ ఏంటి? మనకున్న సింటాక్స్ ఏంటి? కమాండ్, ఆప్షన్స్, ఆర్గ్యుమెంట్స్. ఆర్గ్యుమెంట్స్ అనేవి ఆప్షనల్. సో, బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? పీడబ్ల్యూడీ అనేది కమాండ్. సో, దీనికి ఎటువంటి ఆప్షన్స్ కానీ ఆర్గ్యుమెంట్ కానీ పాస్ చేయలేదు. డైరెక్ట్ ఓన్లీ కమాండ్ రన్ చేస్తాం. సో, మనము లైనక్స్ లోకి లాగిన్ అయిన తర్వాత పీడబ్ల్యూడీ ఇది కమాండ్. సో, దానికి ఎటువంటి ఆప్షన్స్ కానీ ఆర్గ్యుమెంట్ కానీ మనం పాస్ చేయలేదు. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి? మనము కమాండ్ విత్ ఆప్షన్. సో, దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? ఎల్. సో, ఇక్కడ ఎల్ఎస్ అనేది కమాండ్, ఐఫన్ అనేది ఆప్షన్. సో, నేనేం చెప్పాను? ఇక్కడ ఐఫన్ అనేది ఆప్షన్ ఇండికేట్ చేస్తుంది. సో, ఇక్కడ ఐఫన్ అనేది సో, ఇక్కడ ఎల్ అనేది ఏంటి? ఆప్షన్. సో, మనకి ఎల్. సో, ఇక్కడ ఓన్లీ ఎల్ఎస్ అనేది కమాండ్. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ ఎల్ఎస్ అయినా రన్ చేయొచ్చు. సో, ఓన్లీ ఎల్ఎస్ రన్ చేస్తే మనకి అవుట్పుట్ ఇలాగొచ్చింది. దానికి ఆప్షన్ అనేది మనం అడిషనల్‌గా యాడ్ చేసి రన్ చేస్తే దాని ఫంక్షనాలిటీ కొంచెం ఇంప్రూవ్‌మెంట్ అయ్యి మనకి ఇలా చూపిస్తుంది. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి? ఎల్ఎస్ఎఫ్ అని ఫైల్ నేమ్. సో, ఇక్కడ ఎల్ఎస్ అనేది కమాండ్, ఐఫన్ అనేది ఆప్షన్ ఇండికేట్ చేస్తుంది. లాస్ట్ ఏముంది అది ఆర్గ్యుమెంట్. ఇక్కడ ఫైల్ నేమ్ అనేది ఆర్గ్యుమెంట్. సో, ఎల్ఎస్ఎఫ్ అని ఏదన్నా ఒక ఫైల్ నేమ్. చూడు జస్ట్ మళ్ళీ దీని ఫంక్షనాలిటీ కొంచెం చేంజ్ అయ్యి ఓన్లీ file1.txt గురించి మాత్రం లిస్ట్ అవుట్ వచ్చింది. సో, అర్థమైందా? ఈ బేసిక్ కమాండ్ సింటాక్స్, కమాండ్, ఆప్షన్స్, ఆర్గ్యుమెంట్. ఎందుకు ఆప్షన్స్, ఆర్గ్యుమెంట్స్ అనేవి ఆప్షనల్ అనేవి? ఆప్షన్స్ అంటే ఏంటి? ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి అని అర్థమైందా? ఇంకొక ఎగ్జాంపుల్. సో, ఇక్కడ ఓన్లీ కమాండ్ విత్ ఆర్గ్యుమెంట్. ఇక్కడ మేక్ డైరెక్టరీ నేమ్. సో, మనము మేక్ డైరెక్టరీ టెస్ట్ అనే ఒక డైరెక్టరీ క్రియేట్ చేస్తే ఇక్కడ ఐఫన్ అని మనం ఏం ప్రొవైడ్ చేయలేదు. సో, ఐఫన్ ప్రొవైడ్ చేస్తే ఆప్షన్, ఐఫన్ ప్రొవైడ్ చేయకుండా ఏదన్నా పాస్ చేస్తే అది ఆర్గ్యుమెంట్. డైరెక్టరీ క్రియేట్ అయిపోయింది. సో, ఇక్కడ మేక్ డైరెక్టరీ అనేది కమాండ్, టెస్ట్ అనేది ఆర్గ్యుమెంట్.
ఎందుకు ఆర్గ్యుమెంట్ అంటున్నా, నేను ఎటువంటి ఐఫన్ ప్రొవైడ్ చేయలేదు. సో ఐఫన్ ప్రొవైడ్ చేస్తే అది ఆప్షన్ అవుతుంది. ఐఫన్ ప్రొవైడ్ చేయకుంటే అది ఆర్గ్యుమెంట్ అవుతుంది. అర్థమైందా? హలో. అర్థమైంది. ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్, మనము ఒక సబ్ డైరెక్టరీ క్రియేట్ చేసాం కదా, ఐఫన్ పి అనేది. సో ఇక్కడ మేక్ డైరెక్టరీ అనేది కమాండ్, ఐఫన్ అనేది ఆప్షన్, తర్వాత డైరెక్టరీ నేము, నెక్స్ట్ సో డైరెక్టరీ నేము, నెక్స్ట్ మనము చైల్డ్ డైరెక్టరీ ఇస్తాం, లేకుంటే సబ్ డైరెక్టరీ 1 అని కూడా పెట్టుకోవచ్చు. సో ఇట్లా ఐఫన్ పి అనేది ఆప్షన్ అయితే, నెక్స్ట్ డైరెక్టరీ నేమ్, సబ్ డైరెక్టరీ నేమ్ అనేది అంతా మనకి ఆర్గ్యుమెంట్స్. అర్థమైందా? అర్థమైంది. సో ఇది లైనక్స్ Basic. కమాండ్ బేసిక్ సింటాక్స్. ఆ, సో నేను డైరెక్ట్గా బిగినింగ్లో చెప్పానంటే మీకు ఆప్షన్స్ ఏంటి, ఆర్గ్యుమెంట్స్ అనేది మీకు అర్థం అవ్వదు, సో కన్ఫ్యూజన్గా ఉంటుంది. సో అందుకు ఒక కొన్ని బేసిక్స్ కమాండ్ యూజ్ చేసిన తర్వాత ఈ కమాండ్ సింటాక్స్ గురించి నేను డిస్కస్ చేస్తున్నాను. ఓకే. క్లియరా ఇంతవరకు? ఆ, సో దట్స్ ఆల్ ఫర్ టుడే సెషన్. సో మనం నెక్స్ట్ సెషన్లో మనము వేరే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, ఆ, ఓకే. థ్యాంక్ యూ, బై బై.